హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు పాలకూర మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, సో ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీతో మీరు అలా అన్నంతో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో, ఒక్క ముద్ద అయినా అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో, ఇంకా తినాలి అని అనిపిస్తుంది. అలా కడుపు నిండిపోతుంది ఈ కర్రీతో. అంతైతే బాగుంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. సో అది ఎలా వచ్చిందో ఒకసారి నా కామెంట్లో మెన్షన్ పెట్టండి. నేను ముందుగా ఇక్కడ 2 కట్టలు పాలకూర చిన్నగా కట్ చేసుకొని 2 టైమ్స్ అనేది వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు అలా నానబెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్లో చిన్నగా కట్ చేసిన కొబ్బరి తుక్కడల్ని లైట్గానే వేయించుకుంటున్నాను. ఎలాంటి ఆయిల్ వేయకుండా ఆ కొబ్బరి తుక్కడల్ని వేయించుకోవాలి. లైట్గానే వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను గుప్పెడన్ని పల్లీలు అలా అని ప్యాన్లోనే వేయించుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని నేను ప్యాన్లోనే వేయించుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎలాంటి ఆయిల్ అనేది వేయాల్సిన ఏం అవసరం లేదు. లైట్గా పచ్చి వాసన పోయినంత వరకే వేయించుకోవాలి. ఆనియన్ని అలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం మిక్సీ అనేది పట్టేస్తున్నాను. ఆనియన్, కొబ్బరి తుక్కుడ, పల్లీలు అదంతా మిక్సీ అనేది పట్టేసుకోవాలి. సో బరకగా ఉండకుండా ఒక 1 కప్ అనేది వాటర్ యాడ్ చేశాను. సో అది కూడా మంచిగా మిక్సీ అనేది పట్టేసుకోవాలి. గ్రేవీ అనేది మరి బరకగా ఉండకుండా అట్లా సాఫ్ట్గా అనేది ఉండాలి గ్రేవీ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసాను. సో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 1 స్పూను పసుపు అంతా వేయించుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఎండిన పచ్చిమిర్చి వేసాను. సో కొద్దిగా అంతా కరివేపాకు వేసాను. సో అంత మంచిగా లైట్గా వేయించుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. సో ముందుగా పట్టిన మన గ్రేవీ అంతా సో తాలింపులో యాడ్ చేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూను కారం వేసాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కారం అనేది. 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసాను. సో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో అదంతా మంచిగా కలుపుకొని అలా ఒక 5 to 7 మినిట్స్ వరకు క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సో అలా పెట్టేసుకోవాలి క్యాప్ అనేది. నెక్స్ట్ ఇక్కడ 5 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగంతా చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు చింతపండు మిక్సీలో కూడా పట్టించుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేవీలో యాడ్ చేస్తున్నాను. చక్కగా కలుపుకొని ఇంకా క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి కర్రీ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ 5 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది తీసేసుకోవాలి. లైట్గా గ్రేవీ అనేది మగ్గిన తర్వాతనే మనం ఇక్కడ పాలకూర ముందుగా కడిగి పెట్టుకుని ఉంది కదా, పాలకూర అనేది దాంట్లో యాడ్ చేయాలి. సో అలా ఒక 5 మినిట్స్ వరకు నానితే పాలకూరకు ఉసుకు ఉంటుంది కదా, ఉసుకు అనేది కింద వాటర్లో ఉంటుంది. సో అలా 5 మినిట్స్ వరకు ఖచ్చితంగా పాలకూర అనేది అలా నానబెట్టుకోవాలి. సో ఆ పాలకూర అనేది మనం గ్రేవీలో ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అదంతా మంచిగా గ్రేవీకి పట్టేసుకోవాలి. ఆ విధులను మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 5 to 7 మినిట్స్ వరకు క్యాప్ అనేది అలా పెట్టేయాలి. సో ఆ తర్వాత 5 to 7 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది తీసేస్తే ఈజీగా కుక్ అయిపోయింది అండి. పాలకూర మసాలా కర్రీ అనేది ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు ఈజీగా చపాతీతో కానీ రోటీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సో అది ఎలా వచ్చిందో అని కామెంట్లో ఒకసారి మెన్షన్ పెట్టండి. సో మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో సో అది కూడా మీరు కామెంట్లో మెన్షన్ పెట్టండి. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. సో ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఒక్కసారి మీరు అలా ఈ పాలకూర మసాలా అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, ఒక్క ముద్ద తిన్నా ఇంకొక ముద్ద తినాలనిపిస్తుంది. అలా తింటే మన కడుపు అనేది ఈజీగా నిండిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. పాలకూర మసాలా కర్రీ ఎలా అయిందని నాకు కామెంట్లో మెన్షన్ పెట్టండి. సో మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.